జయశీలుడి నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఇంత భయంకరమైన కాళరాత్రిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది. కఠినమైన ఈ పనికి నిన్ను పురికొల్పిన వారి స్వభావం ఎటువంటిదో నాకు తెలియదు. అయినా నువ్వు తలపెట్టిన కార్యం సాధించే వరకు ఇలాంటి పట్టుదలతో ఉండగలవో లేదో అనే అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే మానవ స్వభావం చంచలమైనది. అందులోనూ రాజుల మనసులు మరీ చంచలమైనవి. ఇందుకు ఉదాహరణగా తన అర్ధాంగిని ఎన్నుకోవడంలో మనోచంచల్యానికి లోనైన విజయపురి యువరాజు జయశీలుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయపురి మహారాజు మహేంద్రవర్మ ఏకైక కుమారుడు జయశీలుడు. మహేంద్రవర్మ ఒకనాడు అతన్ని రహస్య మందిరానికి పిలిచి, జయశీల, నువ్వు క్షాత్ర విద్యలన్నింటిలోనూ ఆరితేరావు. చాలా సంతోషం. ఇప్పుడు నీకు వివాహం జరిపించాలనుకుంటున్నాను. నాకు కాబోయే కోడలు దయాస్వభావం కలదిగాను గుణవతిగాను ఉండాలని ఆశిస్తున్నాను. ఆమె రాజవంశానికి చెందినది కాకపోయినా పర్వాలేదు అన్నాడు. మీ కోడలుగా రాదగిన ఉత్తమురాలిని అప్పుడే నిర్ణయించారా నాన్నా అని అడిగాడు తండ్రిని జయశీలుడు ఎంతో వినయంగా. లేదు, అయినా నా బాల్య స్నేహితుడైన కాత్యాయనీరాజు ఇంద్రసేనుడి కుమార్తె వైజయంతిని 10 ఏళ్ల ప్రాయంలో చూశాను. చాలా ముచ్చట కలిగింది. ఇప్పుడామె యుక్త వయస్కురాలు. ఆమె నీకు అన్ని విధాలా తగిన భార్య కాగలదని భావిస్తున్నాను. కావాలంటే నువ్వు కాత్యాయని రాజ్యానికి వెళ్ళి రాజభవనంలో కొన్నాళ్లు గడిపి యువరాణి స్వభావం ఎటువంటిదో పరిశీలించి రావచ్చు అన్నాడు మహేంద్రవర్మ చిరునవ్వు నవ్వుతూ. అలాగే వెళ్ళి వస్తాను. అయితే యువరాజు జయశీలుడిగా కాదు, వర్తకుడిలా కాత్యాయని రాజధాని నగరంలో కొన్నాళ్లు గడిపి రావడానికి నన్ను అనుమతించండి. నేనెవరైనది చెప్పకుండా అక్కడ కొన్నాళ్లుండి యువరాణిని గురించి వివరాలు తెలుసుకుని వస్తాను అన్నాడు జయశీలుడు. మంచి ఆలోచన. అయితే నీకు అంగరక్షకులుగా 2 వెంటబెట్టుకుని వెళ్ళిరా అన్నాడు మహేంద్రవర్మ. మరునాడే జయశీలుడు 2 అంగరక్షకులు వర్తకుల వేషంలో కాత్యాయని నగరానికి ప్రయాణమయ్యారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కాత్యాయని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగి 2 గదులను అద్దెకు తీసుకున్నారు. ఒక గదిలో జయశీలుడు, 2వ గదిలో 2 అంగరక్షకులు బస చేశారు. దూరదేశం నుంచి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి నగరానికి వచ్చినట్టు, అందుకోసం నగరంలోని ప్రముఖ వ్యాపారులతో సంప్రదింపులు జరపడానికి సత్రంలో బస చేసినట్టు వాళ్ళు సత్రం యజమానికి చెప్పారు. దురదృష్టవశాత్తు మర్నాడే జయశీలుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. దయాస్వభావుడైన సత్రం యజమాని జయశీలుడి స్థితి చూసి ఎంతగానో జాలిపడి అతన్ని తమ ఇంటికి తీసుకునిపోయాడు. వెంటనే నగరంలో పేరుగాంచిన వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడు జయశీలుణ్ణి పరీక్షించి, రోగిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనిచ్చే మందును తెల్లవారే వరకు గంటకొకసారి ఇస్తూ ఉండాలి. లేకుంటే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించి మరీ మందిచ్చి వెళ్ళిపోయాడు. సత్రం యజమానికి భార్య లేదు. ఇంట్లో పెళ్ళీడు వచ్చిన ఆయన కూతురు ఇందుమతి ఒక్కతే ఉన్నది. ఆమె వైద్యుడు చెప్పిన విధంగా తెల్లవార్లు మేల్కొని ఉండి జయశీలుడికి మందు ఇచ్చింది. ఆ ఒక్క రాత్రి మాత్రమే కాక మరొక వారం పాటు ఎంతో శ్రమపడి వైద్యుడు చెప్పినట్టు జయశీలుడికి పరిచర్యలు చేసింది. 7వ నాటికి జ్వరం తగ్గింది. కాని జయశీలుడు చాలా నీరసంగా తయారయ్యాడు. అతడు మామూలు మనిషి కావడానికి మరొక వారం రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఎన్ని రోజులు ఇందుమతి అతని పక్కనే ఉండి ఎంతో అనురాగంతో పరిచర్యలు చేసింది. ఆమె కరుణా స్వభావం, మంచితనం చూసి జయశీలుడు ముగ్ధుడయ్యాడు. అంతేగాక ఇందుమతి తనను ప్రేమిస్తున్నట్టు అతడు గ్రహించాడు.
జయశీలుడు పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకనాడు ఇందుమతిని దగ్గరికి పిలిచి, రాజకుటుంబంలో నువ్వు ఎరిగిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు. రాజకుటుంబంలో అందరూ నాకు సుపరిచితులే. యువరాణి వైజయంతిదేవి చెలికత్తెలలో నేనొకతను. రోజూ సాయంకాలం రాజభవనానికి వెళ్ళి రాకుమారితో కొంతసేపు ముచ్చటించి వస్తూ ఉంటాను. మీ అనారోగ్యం కారణంగా 2 వారాల నుంచి నేనటువైపు వెళ్ళలేదు అన్నది ఇందుమతి. అయితే నువ్వు నాకొక సహాయం చెయ్యాలి అన్నాడు జయశీలుడు. ఏమిటది అని అడిగింది ఇందుమతి. మీ యువరాణి ఏ రాజకుమారుణ్ణైనా పెళ్లాడాలనుకుంటున్నదేమో తెలుసుకుని రావాలి అన్నాడు జయశీలుడు. ఆ రహస్యం మీకెందుకు అని ప్రశ్నించింది ఇందుమతి ఆశ్చర్యంగా. విజయపురి యువరాజు జయశీలుడు నా ప్రాణమిత్రుడు. అతడు మీ యువరాణిని వివాహమాడాలనుకుంటున్నాడు. అయినా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే ఒకవేళ మీ యువరానికి మరెవరినైనా వివాహమాడాలనే కోరిక ఉన్నదేమో అని ఆయనకు అనుమానంగా ఉన్నది. ఆమె ఇంతవరకు ఎవరినీ కోరని పక్షంలో ఆమెనే వివాహమాడదలిచినట్టు నాతో చెప్పాడు. అందువల్ల నాకీ రహస్యం తెలియాలి అన్నాడు జయశీలుడు. అలాగా, అయితే దయచేసి మీరు నాకు 2-3 రోజులు గడువివ్వండి. రాకుమారితో మాట్లాడి వస్తాను అన్నది ఇందుమతి. అలాగే అన్నాడు జయశీలుడు. ఆ రోజు నుంచి ఇందుమతి మళ్లీ రాజభవనానికి వెళ్లడం ప్రారంభించింది. 3వ రోజు సాయంకాలం ఆమె రాజభవనం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆమె కోసం ఎదురు చూస్తున్న ఆమె తండ్రి, ఇందుమతి, ఇప్పుడు మన ఇంట అతిథిగా ఉన్న వారెవరో నీకు తెలుసా? విజయపురి యువరాజు జయశీలుడు. ఆయనతో పాటు వచ్చి మన సత్రంలో బస చేసి ఉన్న ఆయన అంగరక్షకులు ఈ రహస్యం నాకు చెప్పారు అన్నాడు మెల్లగా. అలాగా అన్నది ఇందుమతి ఎంతమాత్రం ఉత్సాహం కనబరచకుండా. అయినా ఆయన మామూలు వర్తకుడిలా మన నగరానికి ఎందుకు వచ్చాడో అంతుబట్టడం లేదు అన్నాడు ఇందుమతి తండ్రి ఆశ్చర్యంగా. యువరాజు వచ్చిన కారణం నాకు తెలుసు నాన్నా. ఆయన మన యువరాణిని వివాహమాడాలనుకుంటున్నాడు. కాని మన యువరానికి ఎవరినైనా పెళ్లాడాలనే కోరిక ఉన్నదేమో తెలుసుకోవాలని వచ్చాడు. ఆ సంగతి తెలుసుకోమని నాతో చెప్పాడు కూడా. మన యువరానికి ఎవరిమీద కోరిక లేనట్టయితే ఆమెనే వివాహమాడగలడు అన్నది ఇందుమతి. నువ్వు తెలుసుకున్న విషయం ఏమిటి అని అడిగాడు తండ్రి. యువరానికి ఎవరి పట్ల అటువంటి కోరిక లేదని తెలుసుకున్నాను అన్నది ఇందుమతి. మహేంద్రపుర యువరాజుతోనూ విక్రమపురి యువరాజుతోనూ మన యువరాణి చాలా స్నేహంగా ఉంటుందన్న విషయం నేనెరుగుదును. ఈ సంగతి నీకూ తెలుసు. మన అతిథికి నువ్వు ఈ నిజం కూడా తెలియజేయాలి తల్లీ అన్నాడు ఇందుమతి తండ్రి. తప్పకుండా నిజమే చెబుతాను నాన్నా అన్నది ఇందుమతి. సత్రం యజమాని లోపల పరమానందం చెందాడు. ఇందుమతి జయశీలుడి దగ్గరకు వెళ్ళి, మా యువరాణి ఇంతవరకు ఎవరినీ పెళ్లాడాలనుకోలేదు. నీ మిత్రుడికి ఆమెను వివాహమాడమని చెప్పవచ్చు. వైజయంతిదేవి గుణవంతురాలు, గుణానికి తగిన సౌందర్యవతి అన్నది ఇందుమతి. మీ సహాయానికి కృతజ్ఞతలు. కాని యువరాజు వేరొకరిని వివాహమాడాలని నిశ్చయించాడు అన్నాడు జయశీలుడు చిన్నగా నవ్వుతూ. ఎవరిని అన్నది ఇందుమతి ఆశ్చర్యపోతూ. ఇందుమతిని అన్నాడు జయశీలుడు. ఇందుమతి సిగ్గుతో తలవంచుకున్నది. జయశీలుడు తను ఎవరైనది తెలియజేసి ఆమె తండ్రి సమ్మతించినట్టయితే ఆమెను వివాహమాడగలడని చెప్పాడు. ఒక శుభముహూర్తాన ఇందుమతి జయశీలుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. భేతాళుడీ కథ చెప్పి, రాజా, యువరాణిని పెళ్లాడాలని వచ్చిన జయశీలుడు ఆమె చెలికత్తెను పెళ్లాడటం విడ్డూరం కాదా? జయశీలుడు యువరాజని తెలియనప్పుడు ఇందుమతి అతన్ని ప్రేమించింది. తీరా అతడు యువరాజని తెలిసిన తరువాత అతన్ని పెళ్లాడాలనే కోరిక ఆమెకు కలగడం సహజమే. అలాంటప్పుడు ఆమె తన తండ్రి సలహాను ఎందుకు పాటించలేదు? యువరాణి 2 యువకులతో స్నేహంగా ఉన్నట్టు ఆమె జయశీలుడికి ఎందుకు చెప్పలేదు? జయశీలుడు ఇందుమతిని వివాహమాడాలని నిశ్చయించుకున్న తర్వాత కూడా యువరాణి కోరిక గురించి తెలుసుకుని రమ్మని ఇందుమతిని పంపడంలోని ఆంతర్యం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయశీలుడు ఇందుమతిని వివాహమాడడంలో ఎలాంటి విడ్డూరమూ లేదు. ఎందుకంటే అతని తండ్రి
దయాస్వభావం గల గుణవంతురాలిని పెళ్లాడమని కోరాడు. ఆ సుగుణాలన్నీ ఇందుమతిలో ఉన్నవి. ఇక ఇందుమతి చాలా ఉత్తమురాలు. జయశీలుడు యువరాజు అని తెలిసిన తర్వాత అతడు యువరాణిని పెళ్లాడడమే ధర్మమని భావించింది. యువరాణి వైజయంతిదేవి ఇద్దరు యువకులతో స్నేహంగా ఉండవచ్చు. ఆ కారణంగా ఆమె వాళ్లను పెళ్లాడడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పలేము. యువరానికి ఎవరి పట్ల అటువంటి ఉద్దేశం లేదన్న విషయం చెలికత్తె అయిన ఇందుమతికి తెలుసు. కావాలంటే ఇందుమతి ఆమె తండ్రి చెప్పిన విధంగా యువరాజుతో చెప్పి యువరాణి పట్ల అతనికి విముఖత కలిగేలా చేసి అతడు తనను పెళ్లాడే అవకాశాన్ని పెంపొందించుకుని ఉండవచ్చు. అయితే అది యువరాణిని మోసపుచ్చినట్టవుతుంది. ఇందుమతి చాలా నిజాయితీపరురాలు కాబట్టి ఆ పనిని చెయ్యలేదు. ఇక ఆఖరి ప్రశ్న. యువరాజు అనుమతి మీదే అంగరక్షకులు అతడు ఎవరన్న విషయం సత్రం యజమానికి తెలియజేసి ఉండాలి. ఆ సంగతిని సత్రం యజమాని తన కూతురికి చెప్పగలడని జయశీలుడు ఊహించాడు. ఇందుమతి నిజాయితీని పరీక్షించడానికి అతడు దీనినొక అవకాశంగా ఉపయోగించుకున్నాడు. పరీక్షలో ఇందుమతి నెగ్గింది కనుక జయశీలుడు ఆమెను వివాహమాడాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సంపూర్ణం.